కొత్తపల్లి మండలం పెద్దగుమ్మాడపురం గ్రామం సచివాలయం పరిధిలో కొత్తగా మంజూరైన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేసిన మన నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ తొగురు ఆర్థర్. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ నక్కా విజయ్ కుమార్ గారు, జెడ్పీటీసీ శ్రీ సోమల సుధాకర్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ శ్రీ శ్రీనివాసులు గారు, గ్రామ వైసీపీ నాయకులు జక్కుల రాము, తెలుగు మల్లయ్య, లక్ష్మణ, మండల నాయకులు శ్రీ గౌండ మహమ్మద్ రఫీ గారు, నరాల శ్రీ నాదా రెడ్డి గారు, శివకుమార్, సంపత్, సుబ్బరాయుడు, వీర లింగమయ్య, మండల తహసీల్దార్ శ్రీ చంద్రశేఖర్ నాయక్, మండల అభివృద్ధి అధికారి శ్రీమతి దాసరి మేరీ, ఎర్రమఠం పిహెచ్సి డాక్టర్ జబీర్, డాక్టర్ విజేంద్ర, సంబంధిత ప్రభుత్వ అధికారులు, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ప్రతిరోజు అప్డేట్ను మీ మొబైల్లో పొందాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీరందరూ బాగుండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి, మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మళ్ళీ మీ ఊరికి రావడం జరిగింది. మీ యొక్క ప్రేమ, అభిమానం ఎల్లప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు 10 నిమిషాలు లేట్ అయినట్లుంది. ఎందుకంటే మన అంగన్వాడీ చెల్లెమ్మలు మధ్యలో ఆపడం జరిగింది. వారి బాధలు కూడా మనం వినాల్సినటువంటి సమయం కాబట్టి వారిని కూడా మన యొక్క గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తున్నారు, మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు, మీ అందరికీ ఒక లెటర్ కూడా రాశారు ఆయన అని వారికి చెప్పి వారికి త్వరగానే మీ యొక్క పరిష్కారం జరుగుతుందని చెప్పి వాళ్ళను అక్కడి నుంచి వచ్చే వరకు నాకు లేట్ జరిగింది. మాకు ఎందుకంటే ఉదయం సడన్గా రాత్రి 10:30-11 గంటలకు సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పి చెప్తారు నంద్యాల కలెక్టరేట్. అక్కడికి వెళ్ళినప్పుడు రేపు పెన్షన్లు 3,000 అవుతున్నాయి. తాతలకు కానీ పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి రేపు 1వ తారీఖు నుంచి వారు ఆ రోజు పాదయాత్ర అయిపోయిన తర్వాత ఫస్ట్ పెన్షన్లు ఎప్పుడైతే 1000 రూపాయలు ఉండేది 2,000తో పెంచి, అలాగే ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ ఈరోజు 3,000 5 సంవత్సరాల లోపల 3,000 ఇస్తా అని చెప్పినటువంటి మాటను కట్టుబడి రేపు 1వ తారీఖు నుంచి మీకు 3,000 పెన్షన్ ఇవ్వడానికి దాని గురించి మాట్లాడడం, తర్వాత ఆసరా దాని గురించి వీటి గురించి మాట్లాడడానికి అందరినీ ప్రజాప్రతినిధులను అక్కడికి కలెక్టరేట్కు రమ్మని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిది మాట్లాడుతూనే అది అయిపోతూనే డైరెక్ట్గా మీ దగ్గరికి రావడం జరిగింది. ఊరు ఆత్మీయత నుంచి అందువల్ల ఒక 10 నిమిషాలు లేట్ అయింది, క్షమించగలని మిమ్మల్ని కోరుకుంటూ మీకు రాబోయే కొత్త సంవత్సరంలో దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యాలు ఇవ్వాలని, మన యొక్క పంటలు, పాడి పరిశ్రమ అన్నీ బాగుండాలని చెప్పేసి, మీ కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి, ఆ భగవంతుని జీవనంలో మీకు మెండుగా ఉండాలని మీకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఇంకేముంది సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ.